అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం లవణాసురుడు మహాశివుడు ప్రసాదించిన శూలాయుధంతో మహారాజు మాంధాతను ఎలా సంహరించాడో తెలుసుకుందాం. శత్రుఘ్నుణ్ణి పట్టాభిషిక్తుని చేసిన తర్వాత అందరూ శుభాశిస్సులు పలికిన తర్వాత శ్రీరాముడు శత్రుఘ్నుణ్ణి తన ఒడిలోకి చేర్చుకొని రఘురాముడు అతనిలో ధైర్య సాహసములను నింపుతూ మృదుమధురంగా ఇలా మాట్లాడాడు. ఓ రఘునందన, సౌమ్య, తమ్ముడా, నేను నీకు ఇస్తున్న ఈ బాణము దివ్యమైంది. శత్రుపురములను ధ్వంసం చేయడంలో అమోఘమైంది. ఈ బాణంతో లవణాసురుణ్ణి హతుణ్ణి గావింపగలవు. ఎన్నడూ ఓటమిని తెలియనట్టి ఆ మహావిష్ణువు ప్రళయకాలంలో మహాసాగరంలో శయనించినప్పుడు ఆ దేవదేవుడు ఈ శరమును సృష్టించాడు. ఈ విషయము సురాసురులకు సైతం తెలియదు. ఆ కారణంగా అద్భుతమైన ఈ శరము ఏ ప్రాణికి అర్థం కాదు. దుర్మార్గులైన మధుకైటవులు తదితర రాక్షస యోధులు సృష్టి కార్యం కోసం విఘాతం కలిగించుచుండగా శ్రీ మహావిష్ణువు ఎంతో క్రుద్ధుడయ్యాడు. ఆ తర్వాత ఆ స్వామి వారిని నశింపజేయడం కోసం ఈ బాణమును సృష్టించాడు. ముల్లోకాలను సృష్టించదలిచిన ఆ జనార్దనుడు మధుకైటబాది రాక్షసులను ఈ బాణముతో సమరంలో సంహరించాడు. సమస్త ప్రాణుల సుఖశాంతుల కోసం బలమైన ఈ శరముచే మధుకైటబాది రాక్షసులు అందరినీ హతమార్చిన పిమ్మట ఆ జగన్నాథుడు లోకాలను సృష్టించాడు. ఓ శత్రుఘ్న, సమస్త ప్రాణులకు తీరని భయభ్రాంతులు కలుగుట కోసం పూర్వం రావణుణ్ణి వధించే సమయంలో దీనిని నేను ప్రయోగించలేదు. మహాత్ముడైన పరమశివుడు శత్రు సంహారం కోసం ఆ మధురాక్షసునికి ఉత్తమోత్తమైన ఒక మహాశూలమును అనుగ్రహించాడు. ఆ శూలము మధురాక్షసుని నుండి అతని కుమారుడైన లవణాసురునికి సంక్రమించింది. అతడు ఆ శూలమును తన భవనమున ఉంచి నిత్యం పూజిస్తాడు. ఆ తరువాత అతడు అన్ని దిక్కులకు సంచరించి తనకు ఇష్టమైన ఆహారాన్ని పొందుచూ ఉంటాడు. ఎవరైనా యుద్ధమునకు సిద్ధమైతే తన మీదికి వచ్చినప్పుడు అతడు శూలమును గ్రహించి ఆ శత్రువులను భస్మం చేసేస్తాడు. ఓ సోదరా, మహిమాన్వితమైన ఈ శరమును పొందిన నీవు ఆ లవణాసురుణ్ణి నిరాయుధుడై ఇంటికి వచ్చేటప్పుడు అతను పురమున ప్రవేశించక ముందే సాయుధుడవై అంటే శరమును చేబూని అతని పురద్వారమున నిలిచియుండుము. మహాబాహు నరోత్తమ, అతడు తన భవనమున ప్రవేశించక ముందే నీవు అతనిని యుద్ధముకు ఆహ్వానించి ఆ రాక్షసుని చంపుము. అలా జరగకపోతే అతనిని వధించుట అసాధ్యము. ఓ మహావీర, నేను చెప్పినట్లు చేస్తే నీ చేతిలో అతనికి వినాశనము తథ్యము. ఆ శూలం యొక్క ప్రభావమును, దాని నుండి రక్షణ పొందు విధానము గూర్చి నీకు పూర్తిగా వివరించాను. సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ కార్యము సాధించలేనిది. కాబట్టి నీవు అతను నిరాయుధుడై ఉన్నప్పుడు పురమునకు ప్రవేశించక ముందే అతని చేతిలో ఆయుధం లేనప్పుడే అతనిని వధించుట సాధ్యము. ప్రశంసాపూర్వకంగా నచ్చజెప్పుతూ శత్రుఘ్నునితో ఇట్లా పలికిన తర్వాత రఘురాముడు ఈ విధంగా అన్నాడు. ఓ నరశ్రేష్ఠ, ఓ సోదరా, 4000 అశ్వబలములను, 2000 రథబలములు, 100 గజబలములు నీ వెంట వస్తాయి. మార్గమధ్యములో అంగళ్ళలో గల వివిధ వస్తువులను తీసుకుని వ్యాపారులు, నటులు, నర్తకులు నిన్ను అనుసరిస్తారు. ఓ శత్రుఘ్న సోదర, 10,000 బంగారు నాణెములను, కావలసినన్ని సంపదలను, వాహనములను నీ వెంట తీసుకొని పో. వీర నరోత్తమ, మన పోషణలో హర్షోత్సాహములతో వినయ విధేయతలతో ఒప్పుచున్న సైనికులను మధుర వచనములతో చక్కని పారితోషికములతో రంజింపజేయుతూ ఉండు. మార్గమధ్యంలో నీవు నిలిచే వనప్రదేశములలో సంపదలు ఉండవు, భార్యాపుత్రాదులుండరు, బంధుమిత్రులు ఉండరు. కావున నీవు కావలసిన ద్రవ్యములను తీసుకొని వెళ్ళి భృత్యవర్గమును సంతోషపరుచుచూ ఉండుము. యుద్ధోత్సాహముతోనున్న యోధులు గల మహాసేనను అయోధ్య నుండి ముందుగా పంపించి పిదపా నీవు ఒక్కడివే వెళ్ళి ధనుర్ధారివై మధురాక్షసుని వనమునకు చేరి నీవు యుద్ధకాంక్షతో వస్తున్నట్లు మధువు యొక్క పుత్రుడు అయిన లవణాసురుడు ఎరుగలేని రీతిగా ఎవ్వరూ అనుమానించని విధంగా నీవు అక్కడికి వెళ్ళు. పురుష శ్రేష్ఠ, ఇట్లా చేస్తే తప్ప ఇంకో విధంగా ఆ రాక్షసుడు చావడు.
రహస్యంగా గాక అతనికి ఎదురుగా ప్రత్యక్షంగా వెళ్ళిన వాడే ఆ లవణాసురుని చేతిలో హతుడవుతాడు. గ్రీష్మకాలం గడిచి వర్షాకాలం ప్రారంభం కావగానే ఆ రాక్షసుని చంపివేయుము. ఆ దుర్మార్గుని చంపడానికి అదే సరైన సమయము. శ్రీరాముడు ఇలా పొగిడిన తర్వాత శత్రుఘ్నుడు సైన్యాధ్యక్షులతో కూడి మహాబలములను సమావేశపరిచి వారితో ఇట్లన్నాడు. మిత్రులారా, మార్గమధ్యమున మీకు నివసించుటకై ముందుగా అక్కడ శిబిరములు వేయబడి ఉన్నవి. మీరు అక్కడనే నివసించండి. ఆ మహాబలములను పంపించేశాడు. ఆ తర్వాత అతడు కౌసల్యమాతకు, తన తల్లి సుమిత్రాదేవికి, కైకేయీదేవికి అభివాదములను చేసెను. శత్రువులను గడగడలాడించే శత్రుఘ్నుడు శ్రీరామునికి ప్రదక్షిణపూర్వకంగా శిరసా ప్రణమిల్లాడు. అనంతరం అతడు తన ప్రయాణమునకు శ్రీరామును అనుమతి పొంది లక్ష్మణుడికి, భరతునికి అంజలి ఘటించి ప్రణమిల్లాడు. మహాబలశాలి అయిన శత్రుఘ్నుడు ఏకాగ్ర చిత్తుడై వంశపురోహితుడైన వశిష్ఠ మహర్షికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు. రఘువంశవర్ధనుడైన శత్రుఘ్నుడు మేలుజాతికి చెంది గుంపులు గుంపులుగా ఉన్న ఏనుగులతో, గుర్రములతో కూడిన సేవను ముందుగా పంపించి అనంతరం అతడు శ్రీరాముని సమక్షమున ఒక నెల గడిపిన మీదట సమరము కోసం బయలుదేరాడు. శత్రుఘ్నుడి బలమునన్నింటినీ ముందుగా పంపిన తర్వాత అయోధ్యలో 1 మాసం ఉండి తర్వాత మధువన మార్గంలో తానొక్కడే త్వరగా సాగిపోయాడు. 2 దినములు ప్రయాణించిన తర్వాత ఉత్తమోత్తమైన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరాడు. ఆ తర్వాత రఘువంశజుడు అంజలి ఘటించి మహాత్ముడైన వాల్మీకి మునీశ్వరునికి పాదాభివందనం చేసి, పూజ్య గురుదేవ, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆదేశానుసారం ఒక ముఖ్య కార్యముపై సాగిపోతూ ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు ప్రాతకాలమున వరుణుని పాలనలో ఉన్న పశ్చిమ దిశకు ప్రయాణం చేస్తాను అని అన్నాడు. శత్రుఘ్నుని పలుకులు విన్న తర్వాత ఆ మహర్షి తన దివ్య దృష్టితో శత్రుఘ్నుని ప్రయాణంలో ఆంతర్యమును గమనించి నవ్వుచూ, యశస్వి శత్రుఘ్న, నీకు స్వాగతం అని పలికాడు. పిదప ఇంకా మహాత్మునితో ఇట్లా అన్నాడు. ఓ శత్రుఘ్న, ఇది మీ ఆశ్రమమే. ఈ ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము సంతోషంగా స్వీకరించు. ఆ తర్వాత శత్రుఘ్నుడు సౌదశ మహారాజు దారుణమైన కథను విన్న తర్వాత వాల్మీకి మహర్షికి ప్రణమిల్లి పర్ణశాలలో ప్రవేశించాడు. ఒకనాటి రాత్రి వేళ శత్రుఘ్నుడు లవణాసురుడి బలమెంతటిదో తెలుసుకోవాలని భృగువంశజుడు, విప్రుడు అయిన చ్యవన మహర్షిని ఇట్లా అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, శూలం యొక్క బలం ఎట్లాంటిది? శూలమే ఆయుధంగా గల లవణాసురునికి ఇంతకుముందు ఎవరితో యుద్ధం జరిగింది? అతని చేతిలో ఎవరు చనిపోయారు? ఆ తర్వాత చ్యవన మహర్షి, ఓ శత్రుఘ్న, యుద్ధరంగంలో ఈ శూలం దాటికి ఎక్కువ మంది మృతులయ్యారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు వారిలో ఒకడు. పూర్వం మాంధాత మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు. అతను బలపరాక్రమము కలవాడు, ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు. సమస్త భూమండలంలో చాలా భాగం తన శాసనములో నడుపుచూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ మహారాజు సురలోకమును జయించటానికి పూనుకున్నాడు. మాంధాత ప్రభువు దేవలోకము జయించటం కోసం యుద్ధ ప్రయత్నంలో ఉన్న వార్తను విని మహాత్ములైన దేవతలలో ఇంద్రునిలో భయాందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత మహారాజు, నేను ఇంద్రుని రాజ్యంలో సగభాగమును ఆక్రమించి సురగణములు నాకు విధేయులుగా ఉండేటట్లు చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి సురలోకంలో ప్రవేశించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు మాంధాత ప్రభువులోనున్న దుష్టభావంను గుర్తించి, ఓ మహాపురుష, నీవు మనుష్యలోకమునకే పూర్తిగా రారాజు కాలేదు. భూలోకముపై పూర్తిగా ఆధిపత్యము సాధింపకుండగానే నీవు దేవలోకమును కోరుతున్నావు. వీరుడా, సమస్త భూతలమును పూర్తిగా నీ వశంలోకి తెచ్చుకుని తర్వాతనే నీవు నీ సేవకులతో, బలములతో, వాహనములతో కూడి స్వర్గరాజ్యమును పాలింపుము అని ఇంద్రుడు పలికాడు. ఆ మాటలు విన్న తర్వాత మాంధాత అతనితో, సురపతి, భూతలమున నా శాసనము చెల్లనిదెక్కడా అని అడిగాడు. అంతటా ఆ సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు ఆ రాజుతో, పుణ్యాత్ముడా, మధుపుత్రుడైన లవణాసురుడు మధువనంలో ప్రభువుగా ఉన్నాడు. నీ శాసనము అతడు పాటించడు. ఇంద్రుడు పలికిన మాటలు మాంధాతకు అప్రియముగా, భయంకరముగా తోచాయి. అతడు సిగ్గుతో తల వంచుకొని ఏమీ మాట్లాడలేకపోయాడు. లజ్జతో అధోముఖుడై ఆ మహారాజు తెలివి తెచ్చుకొని ఇంద్రుణ్ణి విడిచి తిరిగి భూలోకమునకు చేరి శత్రు సంహార దక్షుడైన ఆ మాంధాత యొక్క హృదయంలో అసహనం నిండింది. లవణాసురుని వశపరుచుకోవడం కోసం మృత్యులతో, బలములతో, వాహనములతో కూడినవాడై మధువన సమీపమునకు చేరాడు. ఆ పురుష శ్రేష్ఠుడు లవణునితో యుద్ధమును కోరుచూ అతని దగ్గరకు
తన దూతను పంపాడు. ఆ దూత వెంటనే లవణాసురుడి దగ్గరకు వెళ్ళి మాంధాత సందేశం వినిపించాడు. ఆ దూత పలికిన మాటలన్నీ లవణాసురునికి కటువుగా తోచడం వల్ల అతడు ఆ దూతను భక్షించేశాడు, అంటే తిన్నాడు. ఎంత సమయం గడిచినా దూత తిరిగి రాకపోవడంతో ఆ రాజు ఎంతో కోపంగా అతడు అన్ని వైపుల నుండి శరవర్షము కురిపించి ఆ రాక్షసుని దెబ్బతీశాడు. ఆ తర్వాత లవణాసురుడు వికృతంగా నవ్వుతూ తన శూలమును చేబూని ఆ తర్వాత అతడు తన పరివారంతో తన మీదికి యుద్ధమునకు వచ్చిన ఆ రాజును వధించడానికి మిగిలిన శక్తివంతమైన మహాశివుడు తన తండ్రికి ఇచ్చిన మహాశూలమును మాంధాతపై ప్రయోగించాడు. మిరుమిట్లు గొలుపుతున్న ఆ శూలము ఆ రాజును సపరివారంగా భస్మం చేసి మళ్ళీ ఆ లవణాసురుడి చేతిలోకి చేరింది. ఓ శత్రుఘ్న, ఈ విధంగా ఆ మాంధాత ప్రభువు సపరివారంగా బూడిదైపోయాడు. ఈ శూల ప్రభావం సాటిలేనిది, శక్తివంతమైంది. రఘువంశజ, నీవు రేపు ప్రాతకాలముననే ఆ లవణాసురుడు శూలము చేబూనక ముందే అతనిని శీఘ్రంగా వధించాలి. ఇది నిశ్చయం. నీకు విజయం లభించుట తథ్యం. నీవు లవణాసురుణ్ణి వధించడంతో సకల లోకములకు శుభం చేకూరుతుంది. రాజా, దుర్మార్గుడైన లవణాసురుని చరిత్రము నిరుపమానమైంది, భయంకరమైంది. శూలం యొక్క సామర్థ్యము, దాని దాటికి మాంధాత మహారాజు నశించిన తీరు నీకు సమగ్రంగా తెలిపాను. మహాత్మా, రాజకుమార, రేపు ఉదయం లవణాసురుడు మాంసాహారం కొరకు శూలం లేకుండా బయటికి వచ్చినప్పుడు నీవు అతనిని తప్పక చంపివేయాలి. ఇది ముమ్మాటికి నిజము. నీకు జయం ప్రాప్తించడం తథ్యం అన్నాడు. వచ్చే వీడియోలో లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు ఎలా వధించాడో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం.